అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి. రైతు ప్రభుత్వం, రైతుల పక్షాన్నే ఉంటాం, రైతు పక్షపాతిగా ఉంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బా కొడుతూ ఉంటాయి. ఇవన్నీ వాస్తవాల్లో చూస్తే, రైతన్నలను అడిగి చూస్తే, రైతన్నల కష్టాలు చూస్తే, రైతన్నల దీన పరిస్థితి చూస్తే వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఈ ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ కేంద్ర ప్రభుత్వాలకి కానీ రైతులంటే ఎంత చులకనో గిట్టుబాటు ధరలు చూస్తే తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో రాజేంద్ర చవాన్ అనే రైతు 512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే మిగిలింది కేవలం ₹2. మహారాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సిగ్గుండాలి కదా. రైతుల పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి కదా. గతంలో పంజాబ్ నుంచి వచ్చి ఢిల్లీలో దాదాపు సంవత్సరం పాటు ఆందోళన చేసినటువంటి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపిందో మనం కళ్ళారా చూసాం. 700 మంది రైతులు చచ్చిపోతుంటే కనీసం 3 జీవోలను రద్దు చేయలేక కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసేందుకు కేంద్ర ప్రభుత్వం కళ్ళారా ఆ చావులకు స్వాగతం పలికింది. మరి ఇలాంటి చావులు ఇంకా కొనసాగాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవవా? అంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఇంకా మరిన్ని రైతు చావులు చూడాల్సి వస్తుందేమో అని భయం వేస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు కళ్ళు తెరిచి రైతులకు కనీసం బతికేందుకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. Please subscribe our channel.